సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి సరిపోడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాలి గోటికి సరిపోడివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు. కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా కేటీఆర్ బుద్ధి మారలేదని విమర్శించారు. దత్తత పేరుతో వాసాల మరిని కేసీఆర్ ఆగం చేశారని మండిపడ్డారు. కొండమడుగులో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామన్నారు మంత్రి. భువనగిరి లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. కాలి గోటికి సరిపోయి రేవంత్ కదా నేను మట్టి పెట్టి పామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయినా కేటీఆర్. నీ భాష ఏంది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటిగా. కేసీఆర్ చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? మేము 3 సార్లు ఎమ్మెల్యేగా వచ్చి ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకరు చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర ఇంత దగ్గర బతుకుతున్నావు. ఏదో మీ నాయన పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. ఇలా అందరినీ మా అందరి సమిష్టి నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన 3వ రోజే మూసీ గురించి మాట్లాడంటే 10,000 6 లక్షల కోట్లు ఆ రోజు అప్పు చేసి ఒక్కసారి మూసీ గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, కుట్టలు కనబడుతుంది తినుడే, కాళేశ్వరం తినుడే, కట్ట బ్యారేజ్ కూలిపోవడే, నీ కాలి గోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికల వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త కూర్చొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి. మీకు ఇచ్చిన తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను తిట్టావు, అనుకుంటే 100 తిట్లు తిట్టున్నావు. కానీ భాష మార్చుకో. నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాటు గ్రహపాటు ఒక దరిద్రం సూర్యాపేట 3,000తో ఓడిపోయాను. మిగిలిన సీట్లు అని 60, 70, 80,000తో గెలిచాను. ఇంకా బుద్ధి రాలేదు నల్గొండ చెప్పాను. ఆ బుద్ధి చూసాను బాగా మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించడం నేర్చుకో.